H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ పోరాటం చేసే అంశాన్ని ఆ దేశ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిశీలిస్తోంది. అయితే ఈ విషయాన్ని బ్లూంబర్గ్ పత్రిక కథనంలో పేర్కొంది. ఈ పోరాటానికి ఎన్ని కంపెనీలు మద్దతు ఇస్తాయనే దానిపై ఒక అవగాహనకు వచ్చేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సభ్యత్వం ఉన్న కంపెనీలతో టెలిఫోన్ అలాగే వర్చువల్ మీటింగుల్లో చర్చిస్తోంది. H1B వీసాలను అధికంగా వినియోగించే టెక్ కంపెనీలు ట్రంప్ నిర్ణయంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఇది సూచిస్తోంది. అయితే 2020లో నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీని నిలిపివేయాలన్న నిర్ణయాన్ని కూడా యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసింది. అంతేకాదు నాడు విజయం కూడా సాధించింది. తాజాగా ఛాంబర్ ప్రతినిధి మాట్ లెటోర్నో మాట్లాడుతూ మా సభ్యుల ఆందోళనలు నిరంతరం మా వద్దకు చేరుతూ ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రస్తుతం H1B వీసాల ఫీజు పెంపు వల్లే ప్రస్తుత వీసాదారులపైన ఆయన ప్రకటన చేయవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ట్రంప్ కార్యవర్గం కొన్నిటిపై స్పష్టతలు ఇచ్చినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. H1B వీసాల ఫీజుల పెంపుపై ట్రంప్ చేసిన ప్రకటనకు ఉన్న చట్టబద్ధత ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టం యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఫీజు వసూలు చేసేందుకు అనుమతిచ్చింది. అది కూడా దాని ఖర్చులకు సరిపోయేంత మాత్రమే. గతంలో ఉన్న ఫీజు విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించింది. అవసరమైనప్పుడు దానిని సవరిస్తోంది. దీన్ని బట్టి H1B వీసాలపై స్వాతంత్రంగా సర్ఛార్జీ విధించే అధికారం ట్రంప్కైతే లేదని తెలుస్తుంది. అయితే దీనిపై ట్రంప్ వాదన భిన్నంగా ఉంది. అమెరికా ప్రయోజనాలకు ప్రమాదకరమని భావించిన విదేశీ వ్యక్తులను నిలువరించే అధికారం తనకు ఉందని చెబుతూ ఉన్నారు. గతంలో కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినప్పుడు కూడా ఈ అధికారాన్ని ఆయన వాడుకున్నట్టు ఆ దేశ సుప్రీంకోర్టులో వాదించారు. నాడు న్యాయస్థానం దానిని సమర్థించింది. అయితే H1B కేసులో జాతీయ భద్రత కంటే ఆర్థిక ప్రయోజనాలే కనబడుతూ ఉండడంతో కోర్టులో అది ఏ మేరకు నిలుస్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ H1B వీసా అంశం అయితే చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. H1B వీసా ఫీజు పెంపు కారణంగా అంటే $1,00,000 ఫీజు పెంచేయడం అనేది చాలా ఇప్పుడు అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఇండియన్లు అక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇండియన్లు ఎవరైతే H1B కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ H1B పొంది రెన్యువల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా గందరగోళం అయితే నెలకొంది. కానీ వైట్ హౌస్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిబంధనలు కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు H1B వీసా పొందాలంటే $1,00,000 ఫీజును చెల్లించాలనేది ఇది చాలా పెద్ద అమౌంట్ అనేది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ పోరాటం చేసే అంశాన్ని ఆ దేశ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిశీలిస్తూ ఉంది. అయితే ఈ విషయాన్ని బ్లూంబర్గ్ పత్రికా కథనంలో పేర్కొంది. ఈ పోరాటానికి ఎన్ని కంపెనీలు మద్దతు ఇస్తాయనే దానిపై ఒక అవగాహనకు వచ్చేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సభ్యత్వం ఉన్న కంపెనీలతో టెలిఫోన్ అలాగే వర్చువల్ మీటింగుల్లో చర్చిస్తూ ఉంది. H1B వీసాలను అధికంగా వినియోగించే టెక్ కంపెనీలు ట్రంప్ నిర్ణయంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఇది సూచిస్తూ ఉంది. అయితే 2020లో నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీని నిలిపివేయాలన్న నిర్ణయాన్ని కూడా యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసింది. అంతేకాదు అప్పుడు విజయం కూడా సాధించింది. తాజాగా ఛాంబర్ ప్రతినిధి మాట్ లెటోర్నో మాట్లాడుతూ మా సభ్యుల ఆందోళన నిరంతరం మా వద్దకు చేరుతూ ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రస్తుతం H1B వీసాల ఫీజు పెంపు వల్లే ప్రస్తుత వీసాదారులపైన ఆయన ప్రకటన చేయవచ్చనే ఆందోళన అయితే నెలకొంది. అయితే ఈ ట్రంప్ కార్యవర్గం కొన్నిటిపై స్పష్టత అయితే ఇచ్చింది, అది మనకు కూడా తెలుసు. అయితే ఈ అంశానికి సంబంధించి ఆయన ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. అయితే H1B వీసాల ఫీజు పెంపుపై ట్రంప్ చేసిన ప్రకటనకు ఉన్న చట్టబద్ధత ప్రశ్నార్థకంగా అయితే మారుతుంది. చూడాలి మరి ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు H1B వీసాకి సంబంధించి. మరి ఇది ఎవరికి మద్దతుగా ఈ అంశం అనేది బయటపడుతుంది అనేది మనకు చూడాలి. ప్రస్తుతానికైతే ఇదంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ అంశం H1B వీసా ఫీజు పెంపు అనే అంశం. సో మనమైతే వేచి చూడాలి ఈ అంశానికి సంబంధించి పూర్తి క్లారిటీ కోసం.